హాయ్ నమస్తే వనక్కం అందరికీ స్వాగతం. రేపటి ప్రమో చూసుకున్నట్లయితే స్టార్ట్ అవగానే మానస్ ఇంకా ప్రియాంక జైన్ అన్నమాట. సో ఇద్దరు కూడా కపుల్ గా ఇద్దరు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవుతారు. అది కూడా విత్ పాటతో జోష్ఫుల్ గా ఎంటర్ అవుతారు. నెక్స్ట్ బిగ్ బాస్ మాట్లాడుతూ మానస్ ఇంకా ప్రియాంక మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్ లో మరొకసారి చూడడం చాలా ఆనందకరంగా ఉంది అని చెప్తూ ఉంటాడు. సో మానస్ ఇంకా ప్రియాంక ఇద్దరు కూడా థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్తూ ఉంటారు. తర్వాత ప్రియాంక మానస్ ఇద్దరు కూడా కంటెస్టెంట్స్ అందరికీ ఒక చిన్న టాస్క్ తీస్తారు. ఇది ఫన్నీ టాస్కా లేదా కంటెండర్స్ అయ్యే టాస్కా అనేది ముందు ప్రమోట్స్ లో తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఇచ్చిన టాస్క్ లో ప్రకారం చూసుకున్నట్లయితే హెడ్, షోల్డర్, నీసు, టోస్ ఇలా చెప్తుంటారు. టోస్ బదులు వచ్చేసరికి బాటిల్ క్యాచ్ చేయాలి. ఇలా కామెంట్స్ ఇస్తుంటారు మానస్ కానీ ప్రియాంక కానీ. వీళ్ళందరూ కూడా పాటించాలన్నమాట. సో ఇందులో విన్ అయిన వాళ్ళకి లాస్ట్ ఫైనల్ వరకు అవుట్ అయిపోతే అక్కడికక్కడ తీసేస్తూ ఉంటారు. సో ఫస్ట్ మానస్ కామెంట్స్ ఇస్తారు. హెడ్, నీస్, షోల్డర్, హెడ్ అని చెప్పి. ఫస్ట్ రౌండ్ లో గౌతమ్ వెళ్ళిపోయినట్టున్నాడు అవుట్ ఆఫ్ ది గేమ్. సో పక్కన నిలబడి ఉన్నాడు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసరికి ముగ్గురు వెళ్ళిపోతారు. అవినాష్ సెకండ్ రౌండ్ లో, అవినాష్, రోహిణి ఇంకా నిఖిల్ వెళ్ళిపోతారు. తర్వాత ఫైనల్ గా మిగిలింది పృథ్వీ, ప్రేరణ, తేజ మిగులుతారు. సో ఇందులో పృథ్వీ అవుట్ అయిపోయి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రేరణ ఇంకా తేజ వీళ్ళు ముగ్గురు మిగిలిపోతారు. ఇక్కడతో ప్రమో ఎండ్ అయిపోతుంది. సో తర్వాత ఇంకో మంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ వారం అయితే డబల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. సో డబల్ ఎలిమినేషన్ లో మీరు అనుకున్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్ని, మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. నేను ఈ డబుల్ ఎలిమినేషన్ గురించి ఒక మంచి వీడియోని మళ్ళీ నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం, మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.